మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది అండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశారు మేడం? అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చుట్టూ దాన్ని అంటే దానికి ఇబ్బంది కలగకుండా చెట్టు కింద నెట్స్ పెట్టారు. అలాగే దానికి ఇంజెక్షన్ వేయడానికి అన్ని రెడీ చేసుకునే లోపల నెట్ పెడుతుంటే అలికిడికి అది డిస్టర్బ్ అయ్యి కిందకి దిగి వెళ్ళిపోయిందండి. అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూ అది చూస్తున్నారండి. ఇంకా బుషెస్ లోకి వెళ్ళిపోయింది, చెరువు వైపు వెళ్ళిపోయింది. ఇంకా ఆపరేషన్ ఇంకా జరుగుతుంది. అంతకుముందు ఎలాంటి చర్యలు రోడ్డుపై ట్రాఫిక్ రోడ్ పైన ట్రాఫిక్ అంతా ఆపేసామండి, కామ్ గా చేసాము. మొత్తం ట్రాఫిక్ డైవర్ట్ చేసాము, ప్లస్ ప్రజలందరినీ కూడా దూరం పంపించాము. రెస్క్యూ టీం వచ్చి అన్ని రెడీ చేసుకున్నారు. దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే లోపు రెస్క్యూ టీం దగ్గరగా రావడం చూసి అది చెట్టు నుంచి కిందకి దిగి ఈ రెసిడెన్షియల్ ఇండ్ల పక్క నుంచి ఎదురుగా చెరువు వైపు వెళ్ళిపోయింది. అటువైపు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందండి. స్థానికులు చెప్తున్నారు మీరు 7 గంటలకి అటవీ శాఖ అధికారులకు అవునండి, 7 గంటల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. 4-5 hours అవుతుంది, అవునండి. చేయలేకపోయారని అంటున్నారు. రెస్క్యూ చేయడం అంటే అది ఎవరినైనా ఇబ్బంది పెట్టితే కానీ అది తన సొంత స్థావరానికి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. అంటే మిగతా ప్రాంతం వచ్చేది జనవాసాల మధ్య ఉంది, హైవే పక్కన ఉంది, చాలా మంది భయపడుతున్నారు. అనుకున్న సమయానికి రీచ్ కాలేకపోయారా మీ రెస్క్యూ టీం ఇక్కడికి? రెస్క్యూ టీమ్ కి సమయం పడుతుందండి. 1 గంట వాళ్ళకి ప్రిపరేషన్ కి పడుతుంది, గంటన్నర ప్రయాణం పడుతుంది, కాబట్టి ఇంత సమయం పట్టింది. అంటే ఈ సమస్య ప్రతిసారి కూడా వస్తుంది. అంటే కర్నూలు ఎక్కువ ఎలుగుబాట్ల సంచారం ఉంటుంది, ప్రతిసారి కూడా ఆలస్యం అవుతుంది. మన రేకులతో కూడా ఇబ్బంది అయింది. అవునండి, అంటే మీరు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళామండి. మేము రిక్వెస్ట్ కూడా పెట్టాము. మన దగ్గర తరచుగా ఈ సమస్య వస్తుంది కాబట్టి మనకి ఒక రెస్క్యూ టీం ఇక్కడ స్టేషన్ గా ఉండాలని మేము రిక్వెస్ట్ కూడా పెట్టాము. ఎట్లా స్పందించారు మీరు రిక్వెస్ట్ కి? హైయర్ అథారిటీస్ ప్రయత్నం చేస్తున్నాం అన్నారండి. ఇప్పటి వరకు దాని మీద అంటే ఇంకా రాలేదు. థ్యాంక్ యూ. సరే.